ఇదేమిటి వచ్చి కథ ఒకరోజు వంటి బుజ్జివాళ్ళ అమ్మతో కలిసి దేవాలయానికి వెళ్ళారు. అక్కడ పెద్ద విగ్రహం కనిపించింది. ఏనుగు తల పెద్ద పొట్ట చిన్న ఎలుకపై కూర్చుని ఉన్నది. బుజ్జి ఆశ్చర్యంగా అడిగింది, అమ్మ ఈయన ఎవరు? అమ్మ నవ్వుతూ చెప్పింది, మన వినాయకుడు బంగారం. ఆయనను గణపతి విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకు అమ్మా ఆయనకి ఎరుగుతల ఎందుకు అని వాడిని అడిగారు. అమ్మ ప్రేమగా చెప్పింది, ఒకప్పుడు పార్వతీదేవి మట్టితో ఒక చిన్న బిడ్డను తయారు చేసింది. అదే గణేశుడు. ఒకరోజు శివుడు వచ్చి లోపలికి రాకుండా అడ్డగట్టాడు. శివుడు కోపంతో ఆయన తలను నరికి వేశాడు. పార్వతీదేవి దుఃఖంతో ఏడవగా శివుడు ఏనుగు తల తెచ్చి పెట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ఏనుగు తల వచ్చింది. వచ్చి ఆశ్చర్యంగా అడిగింది, అమ్మ ఈయన ఎవరు? ఆయనను గణపతి విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకు అన్నా పిలుస్తారు? ఏనుగు తల ఎందుకు అని బల వినా. ఇద్దరు ఆనందంగా అరిచారు, వినాయకుడు బాప్పా మోరియా. ఎందుకు అమ్మ పేరుడు అని పంటి. నాయకుడు అంటే శ్రేష్ఠ నాయకుడు. ఆయనను మొదట పూజిస్తారు, ఎందుకంటే ఆయన అన్ని విఘ్నాలను తొలగిస్తాడు. బట్టి పుచ్చి ఇద్దరు ఆనందంగా అరిచారు, వినాయకుడు బాప్పా మోరియా.